ఏమిటయ్యా ఏమిటమ్మా విజయవాడలో ఆరము సాలదా? అవును. మరి ఏ విధముగా కావాలి? ఏ విధముగా అంటే విజయవాడలో రూపం ఉంటుంది. రూపానికి 100 లీలలు కావాలి అంటే మాకు అర్థము కాదు. ఈ దుర్గనే పేరు నామానికి 101 పేరు కావాలి. అమ్మా నీ పేరుకు 101 పేరు. ఏమిటమగా తల్లి? ఏమిటమగా అంటే ఊరు ఊరికి దేవతనై, గ్రామ గ్రామానికి దేవతనై, ఇంటి ఇంటికి వెలువెలుపునై ప్రతి ఒక్కరూ నాకు ఆరం పెట్టాలి. అమ్మా ఆరం పెట్టాలంటున్నా బాగుంది. ఆరం పెట్టకపోతే ఏమి చేస్తావు? నేనా ఏమీ చేయను. నాలో ఉండే లీలలు భూలోకములో పీడిస్తున్నాయి. అమ్మా లీలలేమిటి? భూలోకములో పీడిస్తామేంటి? ఏమిటముగా పీడిస్తున్నాయంటే పొంగులు, పాతకాలు, ముసస్కాలు, బొమ్మలు, కలరలు, గడ్డాలు, నోటికి గాళ్ళు అదిగో లీల ఉంది అనిపించుకొని ఆరం పెట్టించుకుంటాయి. లేని విడల కృష్ణా కోనేట్లో పడి పంచచ్చిర నామముతో పెట్టిన పేరు సరిపుకుంటా. ఈ దుర్గా లేదనిపించుకుంటా. అమ్మా అంత పని చేయరాదు. నీకు ఊళ్ళు ఇస్తాం, ఆరం పెడతాం. మహాతల్లికండి ఊరు ఊరికి, గ్రామ గ్రామానికి, ఇంటి ఇంటికి ఇలవేలుపుగా నువ్వే వెలుస్తావు తల్లి. 101 పేర్లంచుతున్నాడు ఆ మహాతల్లి అంటుంది. ఓ బ్రహ్మ విష్ణు శంకర ఊళ్ళు ఇచ్చారు, ఆరం పెట్టారు, చాలా బాగుంది. వారానికి 1 రోజు నాకు పూజ కావాలి. అమ్మా ఏమి రోజు? శుక్రవారము కుంకుమ పూజ కావాలి. ఇవ్వగలదురా? ఇంతే కదమ్మా, ఇస్తాం, తీసుకోమన్నారు. ఏమిటయ్యా పూజలు ఇచ్చారే, నా భరత్ అంటే ఎవరు అనగా బ్రహ్మ విష్ణువును ధ్యానించిపోతున్నారు. ఆ మహాతల్లి అంటుంది, బ్రహ్మదేవా నువ్వు నాకేమవుతావు? నేనా నిన్ను బొమ్మను చేశాను. నిన్ను సృష్టించినందుకు నీకు నేను తండ్రిని అవుతాను. ఏమి నన్ను బొమ్మను చేసి నన్ను సృష్టించినందుకు నువ్వు నా తండ్రివా? ఓహో విష్ణు, మహావిష్ణు, నువ్వు నాకేమవుతావు? నేనా నీకు ప్రాణం పోసాను. మా నిద్రకి రక్తబంధాలు కలిశాయి కాబట్టి నువ్వు నా అక్కగా ఉండాలి. నీ తమ్ముడుగా నేను ఉంటాను. విష్ణు మా నిద్రము అక్కా తమ్ముళ్ళము. ఏమిటముగా ఎప్పుడుంటావు? ఏమిటముగా అంటే మహావిష్ణు అవతార విడిసిపెట్టి 7వ పర్వతాన్ని తిరుగులలో గుళ్ళు కట్టుకున్నప్పుడు నా కొండకొచ్చే బస్తులంటారు, నా కాడ గుడిసి ఉంది, నా కండ ఉంది, నీ విజయవాడ వస్తారు. మా నిద్రము అక్కా తమ్ముళ్ళము. కలియోగములో పేర్లు పొందాలి. ఓహో శంకర, పరమేశ్వర, నువ్వు నాకేమవుతావు? నేనా ముందు యుగములో నీ కామము నేనే తీరిస్తాను అని అబద్ధమాడి వాడిపోయి వంటిన వస్తువులన్నీ వలుసుకుని కోరికను తీర్చలేకపోయాను, వాడిపోయాను. నేను శంకరుణ్ణి, నా రూపమే శంకరుడు. ఈ ఆత్మ కాదు. మరి ఆత్మ ఈ రూపం భూలోకములో విగ్రహం, ఆత్మలో ఉండే లింగాకారము. అదిగో శ్రీశైలము కొండల్లో మల్లికార్జున స్వామి వెలుస్తున్నాను. మల్లికార్జునుడుగా నీ భర్తగా నేనుంటానే. నువ్వు నా భర్తవు. ఎందుకు చెప్పాను? ముందు విధములో నీ కామము నేనే తీరిస్తాను అని అబద్ధమాడి వాడిపోయి వంటిన వస్తువులన్నీ వలుసుకుని కోరికను తీర్చలేనందుకు అవతారం విడిచిపెట్టి శ్రీశైలము కొండల్లో మల్లికార్జునుడు ఉన్నప్పుడు సకల శంకరుడు, సకల దేవి, అర్ధనారీశ్వరుడు, శబరంపికగా నా భార్యగా
వరాన్ని స్వీకరిస్తాను. అందుకని శంకరుడు అన్నారు, కైలాస కాపరమా ఒక భక్తుని గంగమ్మ, ఒక భక్తుని గౌరమ్మ, ఒక భక్తుని నందేశ్వరుడు, ఒక భక్తుని వీరభద్రుడు. ఎట్టి బండపైన మాసమా మోలో మల్లన్న, కడలో నాగుడు మల్లన్న. ఎల్లవంత భూషణము, మెడలోని ఆభరణాలు, హర 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 మహాదేవ శంభో శంకర. కాటిలోని మాసముండే గోగు మల్లన్న, పువ్వుల మల్లన్న. రాంబాబు గారు